రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి రావాలి, విద్యార్థులపై పెంచిన బస్ ఛార్జీల పెట్టెలు తగ్గియాలి. ఈ రోజు డబ్బులు లేవనుకుంటా కాలాపన చేస్తుంది. చిన్న పిల్లలు విద్యార్థులు వీళ్ళంతా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు వీళ్ళు ఫీజులు చెల్లించలేని పరిస్థితి అలాంటి విద్యార్థులపై ఫీజులు దుర్మార్గమైన చర్య ఈ చర్యను వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమలు చేయడం మోసపూరితమైన హామీతో దొడ్డిదారుల అధికారానికి వచ్చిండు. ఏ విద్యార్థి లోకం తెలంగాణ కోసం గుర్తరిందో అలాంటి బీద విద్యార్థులు చదువుకునే బస్ ఛార్జీలు పెంచడం విద్యార్థులను గురించడం ఎట్లాగో విద్యాలోకాన్ని గాడి పొందించి విద్యాశాఖ మంత్రిగా పెట్టడం తగ్గించాలి.